ఏందే నిన్న సార్ చెప్పిన హోంవర్క్ చేసారా? లేదురా, అడిగితే హోంవర్క్ చేసినాను సార్, ఇంటికాడ పెట్టొచ్చినానని చెప్తాను. ఓ ప్రీతి, మధ్యాహ్నం అన్నంలోకి నంచుకునేకి ఏం తెచ్చుకున్నావే? నేనా మామిడికాయ తొక్కు తెచ్చుకున్నానే. నువ్వు ఏం తెచ్చుకున్నావే? మా అమ్మ శనక్కాయలు వేసి బాగా చట్నీ చేసింది, డబ్బా నిండా పెట్టుకొచ్చినానే. నీకు కూడా కొంచెము ఇస్తానులే మధ్యాహ్నం. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి సిట్ డౌన్. అరే సురేష్, నాకెందుకు బాగా కడుపు నొస్తుందిరా, ఎందుకో బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. అరే ఇప్పుడే క్లాస్ స్టార్ట్ అయిందిరా, అడిగినావనుకో సార్ ఎట్లు కొడతాడో తెలియదు నిన్ను. అరే నాకు బాగా పాస్ట్ పట్టిందిరా, ఏమైనా అనుకొని సార్ అడుగుతా నేను. సరే అడుగుపోరా. ఫస్ట్ పాసుకుపోతానని అడుగుతాను రా సార్ని. బాత్రూమ్ పోతాను సార్ అని అడిగినాను అనుకో, ఆడపిల్లల ముందు పరువు పోయినట్టు అవుతుంది. పిల్లలు, నిన్న మనం ఏం చెప్పుకున్నాం? సార్ పాస్. అప్పుడే మొదలు పెట్టినావారా చింటుగా? ఇంకా కొద్దిసేపు ఆగు, పోదు. సార్ పాస్. కూసో, ఇంక 15 నిమిషాలు ఉంటే నా క్లాస్ అయిపోతుంది, పోదు గాని. అరే సురేష్ గా బాత్రూమ్ పాస్ట్ పట్టిందిరా, ఈసారి ఇంకా పంపిస్తలేడు. నీ అవ్వ, ఈసారికి పాస్ట్ పడితే బాత్రూమ్ అప్పుడు తెలుస్తుందిరా నా బాధ. ఇట్లా ఒక 5 మినిట్స్ గడిచిపోతుంది. అరే చింటుగా, నీతో నా గబ్బు స్మెల్ వస్తుంది, బాత్రూమ్ కూర్చున్నావారా? సార్, ఈ చింటుగాడు బాత్రూమ్ ఏరుకున్నాడు సార్. అరే చింటుగా, అప్పుడే చెప్పేకి రాదారా? బాత్రూమ్ కంటే అప్పుడే పంపిస్తుంటే కదరా పాస్ అంటున్నావు. అప్పటి నుంచి గబ్బు నాయాలా లే. హెచ్ఎం సార్ పిలుచుకొస్తా, పోయి ఉండు. చీ, అందరూ ఎవరినెత్తి మీద వాళ్ళు చేపెట్టుకొని నా పేరు నాకే అనుకోండి. నా పేరు కొండ మీద కోతి. ప్రీతి, కొంచెం జరుగువా, ఆడ వాసన వస్తా ఉండదు, కొంచెంసేపు ఈడే కూర్చుంటాను. కూర్చో సురేష్. నేను సార్ ఎన్నిసార్లు అడిగినాను, సారే పంపిలేదు, నేనేం చెయ్యాలా?